హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. అయితే ఈ యొక్క ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి ఈ యొక్క జేఈఈకి అయితే ఒక 2-3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇంటిగ్రేషన్స్ అనేది మోస్ట్లీ డిపెండ్ అపాన్ డిఫరెన్షియేషన్. మీకు డిఫరెన్షియేషన్ అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు డిఫరెన్షియేషన్ చాప్టర్ కూడా నేను ఇప్పటి వరకు వినలేదు, ఈ యొక్క ఇంటిగ్రేషన్ చాప్టర్ నేను ఫస్ట్ టైం వింటున్నాను అని అనుకున్నా, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి డిఫరెన్స్ అనేది తెలిస్తే మాత్రం మనకి కొంచెం ఒక 100% క్లియర్ అవుతుంది. మ్యాక్సిమం మీరు డిఫరెన్షియేషన్ చాప్టర్ వినకపోయినా ఈ యొక్క ఇంటిగ్రేషన్ చాప్టర్లో మనకున్న కొన్ని ఫార్ములాస్ అనేవి థరోలీగా యూజ్ చేసిన ఫార్ములాస్ అయితే నేను ఇప్పుడు ఈ బోర్డు మీద డిస్కస్ చేయబోతున్నాను. ఈ యొక్క ఫార్ములాస్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. వెంటనే ఒకవేళ డిఫరెన్షియేషన్ చాప్టర్ కూడా మీరు వింటే ఆ యొక్క కొంచెం అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫార్ములాస్ అనేవి మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ 1Bలో కొన్ని చాప్టర్స్ ఏంటంటే కొన్ని ఫార్ములాస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అండి, తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషను, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ చాప్టర్ ఉంటుందండి. ఈ యొక్క డిఫరెన్షియేషన్ చాప్టరు, ఇంటిగ్రేషను, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఈ యొక్క 3 చాప్టర్స్ అనేవి కొన్ని ఫార్ములాస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ యొక్క ఫార్ములాస్ అనేవి మన మైండ్లో ఉన్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఇయర్ 2B ఐపీ కూడా మాట్లాడితే ఐపీలో కూడా మనకి ఇక్కడ ఉన్న ఫార్ములాస్ ఇవే. ఈ ఫార్ములాస్ అనేవి మనకు వచ్చినట్లయితే ఆ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి ఉన్న రిలేషన్ మెయిన్లీ ఏంటంటే యాంటీ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ఏ ఇంటిగ్రేషన్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ సపోజ్కి ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఆ యొక్క ఆన్సర్కి ఇంటిగ్రేషన్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఉన్న ఏ నెంబర్కి అయితే మనం డిఫరెన్షియేషన్ చేస్తాం, ఏ ఫంక్షన్కి అయితే డిఫరెన్షియేషన్ చేస్తామో ఆ యొక్క ఫంక్షన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, నేను ఇక్కడ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నానండి. ఎక్స్ అనే ఫంక్షన్కి నేను డిఫరెన్షియేషన్ చేస్తే 1 అవుతుంది. ఇదే 1 అనే ఫంక్షన్కి నేను ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ నేను తీసుకున్న ఫంక్షన్ అనేది వస్తుంది. ఇదే డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి ఉన్న డిఫరెన్స్ అండ్ రిలేషన్ ఏ ఫంక్షన్ అయినా. ఇప్పుడు సపోజ్కి నేను ఇక్కడ ఒక ఫార్ములా రాశానండి. ఆ యొక్క ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ x⁴n = xn+1/n+1+cn. నేను ఈ యొక్క x+1/n+1కి నేను డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ నాకు ఏమొస్తుందంటే x⁴n వస్తుందండి. అదండి. అయితే నేను ఈ ఫార్ములాసే ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనకి జేఈఈ మెయిన్స్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ యొక్క ఫార్ములాస్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. చాలా యూజ్ అవుతాయి. నేను చెప్పేటప్పుడు ఒక్కసారి మీరు ఆ ఫార్ములా ఎలా వస్తుంది, ఎలా యూజ్ చేయాలి అనేది మీరు చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రతి ఫార్ములా అనేది మైండ్లోనూ ఫిక్స్ అయిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ x⁴n అండి, x⁴n dx, ఇంటిగ్రల్ x⁴n dx అంటే ఇక్కడ నేను సపోజ్కి x³ తీసుకున్నాను అనుకోండి. ఈ యొక్క x³ నేను ఏం చేయాలండి, డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే మనకి ఇక్కడ x³ అండి, n వాల్యూ ఎంత వచ్చిందండి, 3 అండి. ఇక్కడ ఈ ఫంక్షన్తో కంపేర్ చేస్తే n వాల్యూ ఎంత ఉందండి, 3 ఉంది. కాబట్టి 3+1 x⁴3+1/3+1 c దట్ ఈక్వల్ టు x⁴4/4. అంటే మీకు ఇక్కడ x⁴n వాల్యూలో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ ఒక x³ లేకపోతే x² x⁴ లేకపోతే సంథింగ్ ఒక x⁴9 x⁴10 ఉన్నప్పుడు ఒక నెంబర్ అనేది యాడ్ చేయాలండి. 1 నెంబర్ అనేది యాడ్ చేయాలి. సపోజ్కి x⁴9కి డిఫరెన్షియేషన్ ఎంత, ఇంటిగ్రేషన్ ఎంత అండి, x⁴10/10. ఒకవేళ x⁴20కి 120కి ఇంటిగ్రేషన్ ఎంత అండి, x⁴121/121 అండి. ఇది మనకి ఇక్కడ x⁴n n+1/n+1 దిస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద x⁴n. నెక్స్ట్ మనకి ఇక్కడ 1/x అండి, 1/x ఇంటిగ్రల్ 1/xకి మనకి ఇక్కడ log x ప్లస్ c అండి. ఏదైనా సంథింగ్ మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకు ఒకవేళ ఇంటిగ్రల్ 1/x² ఉందనుకోండి,
ఈ యొక్క ఫంక్షన్ ఏ విధంగా రాసుకోవచ్చండి, x⁻−2 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు n వాల్యూ ఎంత అయినట్టు, -2 అయినట్టు అండి. n వాల్యూ ఎంత అయినట్టు, -2 +1 -2 + 1 దట్ ఈక్వల్ టు x⁻−1/-1 దీని యొక్క డిఫరెన్సియేషన్. ఇక్కడ మీకు ఓన్లీ x మాత్రమే ఉన్నప్పుడు మాత్రం log x + c అండి. చూడండి, మనకి ఈ యొక్క x వాల్యూ అనేది x పవర్ సంథింగ్ ఉన్నప్పుడు, ఆ సంథింగ్ వాల్యూ 1 అయినప్పుడు మాత్రము 1 log x + c అండి డినామినేటర్లో. న్యూమినేటర్లో ఒకవేళ n అయిందనుకోండి, సపోజ్కి ఓన్లీ x అయిందనుకోండి, దానికి డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ x²/2. ఎందుకంటే ఇక్కడ పవర్ వాల్యూ 1 ఉన్నట్టు, x⁻1 + 1/1 ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ k అంటే ఇక్కడ ఎనీ కాన్స్టెంట్ వాల్యూ అండి. కాన్స్టెంట్ వాల్యూస్ మనకు ఉన్నాయి కదండి నెంబర్స్. ఆ నెంబర్స్ ఏ కాన్స్టెంట్ నెంబర్స్ అయినా ఒక ఆల్జబ్రిక్ a b సంథింగ్ ఉన్నాయి కదండి మనకి ఇక్కడ ఆల్జబ్రిక్ నెంబర్స్ ఏవైనా మనకి ఇక్కడ kx + c అండి. అంటే ఇప్పుడు సపోజ్కి ఇంటిగ్రల్ 2 ఉందనుకోండి, ఇంటిగ్రల్ 2కి 2x అవుతుంది. ఇంటిగ్రల్ 3 ఉందనుకోండి 3x అవుతుంది. ఇంటిగ్రల్ 4 ఉందనుకోండి 4x అవుతుంది. ఇంటిగ్రల్ 5 ఉంటే 5x అవుతుంది. ఓకే, ఇదండి. మనకు ఇంటిగ్రల్ 10 ఉంటే 10x అవుతుంది. ఇంటిగ్రల్ 20 ఉంటే 20x ఉంటుంది. ఇంటిగ్రల్ a⁻x అండి. a అనేది ఇక్కడ మనకి కాన్స్టెంట్ అవుతుంది, x అనేది ఫంక్షన్ అవుతుంది కదండి. దీని యొక్క ఫార్ములా ఏంటంటే a⁻xకి మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ a⁻x =a⁻x/log ae + c అండి. నెక్స్ట్ e⁻x అనే ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఏంటంటే e⁻x + c అండి. sin xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇక్కడ -cos x + c అండి. ఒకవేళ మీరు డిఫరెన్సియేషన్ cos xకి డిఫరెన్సియేషన్ చేస్తే ఏమవుతుందండి, sin x వస్తుంది. కానీ మనకి ఇక్కడ మైనస్ ఉంది. ఈ మైనస్ బోత్ సైడ్స్ మనం మైనస్తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుందండి, -sin x అవుతుంది. మనకి అక్కడ cos x డిఫరెన్సియేషన్ కూడా ఏమవుతుంది, -cos x. ఓకే, ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ cos x =sin x, ఇంటిగ్రల్ cos x =sin x + c. నెక్స్ట్ చూడండి ఇంటిగ్రల్ secant² x tan x + c. ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఫార్ములా అనేది మైండ్లో పెట్టుకోండి. చాలా వేస్లో మనం యూజ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇంటిగ్రల్ cosecant² x -cot x + c అండి. ఇంటిగ్రల్ secant x tan x secant x + c. ఇంటిగ్రల్ cosecant x cot x -cosecant x + c అండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని ఫంక్షన్స్ అన్నీ మనము ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఈ యొక్క ఫార్మేట్లో ఉందనుకోండి, దీని యొక్క ఇంటిగ్రేషన్కి sin - x అండి. అది దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇదే వాల్యూ కదండి వస్తుంది, అంతేనా కాదు. 1/1 + x² tan 1/x అండి. చూడండి ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్కి సింగిల్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా డిఫైన్ చేయాలో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఫంక్షన్స్కి ఇంటిగ్రేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనకి ఇక్కడ ఈ ఫార్ములా చెప్తుందండి. ఈ ఫార్ములా బట్టి మనము వెళ్ళాలండి. ఇప్పుడు ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయండి, 2 డిఫరెంట్ ఫంక్షన్స్ f1 అండ్ f2. ఇక్కడ మనకి దీన్నే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటారండి. ఈ యొక్క ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా యూజ్ చేయాలంటే ఈ యొక్క హైలైట్ కోడ్ని మీరు అందరూ మైండ్లో పెట్టుకోండి. I అంటే ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ ఇన్వర్స్ ఫంక్షన్స్ అండి. ఇన్వర్స్ ఫంక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి, నాట్ ట్రిగనోమెట్రిక్. ఏ ఇన్వర్స్ ఫంక్షన్స్ అయినా స్టార్టింగే తీసుకోవాలి. నెక్స్ట్ L మీన్స్ లాగరిథమిక్ అండి. అలాగే A మీన్స్ ఆల్జబ్రిక్ అండి. అలాగే T మీన్స్ ట్రిగనోమెట్రిక్. E మీన్స్ ఎక్స్పోనెన్షియల్ అండి. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్డర్లో మాత్రమే మనం ఇక్కడ f1 అనే ఫంక్షన్ ఏది, f2 అనే ఫంక్షన్ ఏది అనేది మనము చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంటిగ్రల్ xe⁻x dx నేను ఫైండ్ అవుట్ చేయాలండి. ఇది ఒక ఫంక్షన్ f1 ఫస్ట్ ఫంక్షన్.
ఇక్కడ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. ఇది ఒక ఫస్ట్ ఫంక్షన్ ఏమైందండి, ఆల్జబ్రిక్ ఫంక్షన్ అయిందండి. సెకండ్ ఫంక్షన్ ఏమైందండి, సెకండ్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్జబ్రిక్ ఫంక్షన్ ఇక్కడ ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఈ రెండిటితో మనం కంపేర్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ ఫస్ట్ వస్తుందండి, ఆల్జబ్రిక్ ఫంక్షన్ ఫస్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ F1ని ఆల్జబ్రిక్ ఫంక్షన్ కింద చూస్ చేసుకోవాలండి, F2ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కింద చూస్ చేసుకోవాలండి. చూస్ చేసిన తర్వాత మనం తీసుకొచ్చి ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇంటిగ్రల్ f1 కదండి, ఫస్ట్ f1 అంటే x, ఇంటిగ్రల్ f2 అంటే e⁻x మైనస్ ఇంటిగ్రల్ డిఫరెన్సియేషన్ ఆఫ్ d/dx ఆఫ్ x, అంతే కదండి. మళ్ళీ అగైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f2 అంటే e⁻x, అంతే కదండి. నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు ఇంటిగ్రేషన్ e⁻x కిందకి నేను ఇంటిగ్రేషన్ ఏం చెప్పానండి, e⁻x చెప్పాను. ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏం చెప్పాను, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, e⁻xకి అగైన్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ e⁻x, x e⁻x మైనస్ e⁻x కామన్ తీయండి, x మైనస్ 1. ఇక్కడ మనకి చూడండి ఇంటిగ్రల్ x e⁻xకి ఇంటిగ్రేషన్ ఏమొచ్చిందండి, e⁻x x మైనస్ 1 అండి. ఒక 2 ఫంక్షన్స్ ఇస్తాను, మీరు ఫైండ్ అవుట్ చేయండి. అలాగే log x 1/x dx, x స్క్వేర్ ఇంటూ e⁻x dx అండి. ఈ యొక్క 2 ఫంక్షన్స్కి మీరు ట్రై చేయండి, మీకు ఫార్ములా ఎంతవరకు అర్థమైంది అనేది కొంచెం మీకు అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ f(x) f'(x) dx అండి. f(x) n+1/n+1 అండి. ఇక్కడ మనకి ఏంటంటే సపోజ్కి ఇక్కడ నా ఫంక్షన్ ఎట్లా ఉందంటే sin పవర్ nx ఇంటూ cos x dx అండి, ఇట్లా ఉందండి. దీనికి నేను ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు దీనికి నేను ఇంటిగ్రేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నేను ఇక్కడ f(x) అనేది sin x అనుకున్నానండి, sin xకి మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటండి, cos x, అంతే కదా. డిఫరెన్షియేషన్ cos x అంటే f'(x) ఏమైంది, cos x అయింది. అంటే ఇక్కడ చూడండి f(nx)లో ఉంది, ఇది f'(x) అంటే నా ఫార్ములా ఏంటి, మన ఫార్ములా ఏంటంటే ఇక్కడ f(x) n+1/n+1. అంటే ఇక్కడ చూడండి sin పవర్ n+1x/n+1, ఇది మనకి ఇక్కడ ఫార్ములా అనేది అవుతుందండి. మీరు ఈ యొక్క ఫార్ములాకి ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. cos పవర్ nx sin x ఇంటిగ్రల్ log x/x dx, ఈ యొక్క 2 ఫంక్షన్స్కి ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ f'(x/f(x) అండి, f'(x/f(x) ఈక్వల్ టు log f(x) అండి, f'(x/f(x) ఈక్వల్ టు log f(x) అండి. సపోజ్కి చూడండి మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను చూడండి, ఇంటిగ్రల్ sin x cos x ఉందండి, cos x ఎలా ఉంది, దీనికి మనము ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు సపోజ్కి నేను f(x) ఈక్వల్ టు sin x అనుకున్నాను అనుకోండి, sin x కాదు, ఓకే, f(x) ఈక్వల్ టు cos x అనుకున్నాను అనుకోండి, f'(x) ఏమవుతుందండి, మైనస్ sin x అవుతుంది, అంతే కదా. ఇది ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా, f(x) ఈక్వల్ టు cos x, f'(x) ఈక్వల్ టు మైనస్ sin x. ఇక్కడ మనకి f'(x)లో ఏం లేదంటే మైనస్ లేదు, కాబట్టి బోత్ సైడ్స్ అదే మైనస్ తోటి ప్లస్ అని మైనస్ ఇంటూ మైనస్ కింద రాశానండి. ఇప్పుడు log f(x) కదండి, మైనస్ log f(x) నేను ఏది చూస్ చేసుకున్నా, cos x చూస్ చేసుకున్నాను. దిస్ ఈజ్ అవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x by cos x.
నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ cot x dx ఈక్వల్ టు log sin x అండి. ఇక్కడ మనకి ఫంక్షన్ cot x ఫంక్షన్ మీ అందరికి తెలుసు కదండి. ఒక cot x ఫంక్షన్కి డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే log sin x అండి. ఇవండి మనకి ఇక్కడ కంటిన్యూస్లీగా థరోలీగా మనకి బిట్స్ చేసేటప్పుడైనా మనము ఐపీయూలో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడైనా యూజ్ చేసిన ఫార్ములాస్ అండి. ఈ యొక్క ఫార్ములాస్ ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకొని ఒక 2 days 3 days చదవండి, చాలా యూజ్ అవుతాయి. మనం ఈ యొక్క చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా, ఏ క్వశ్చన్లోనైనా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క ఫార్ములాస్ అయితే పక్కాగా రావాలండి. వస్తేనే తప్ప కానీ మీరు ఒక స్టెప్ అయినా రాయలేరు. ఒక ఫార్ములా వస్తేనే ఒక స్టెప్ అయినా రాయగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి ఈ చాప్టర్ నుంచి, కాకపోతే మోస్టెడ్గా యూజ్ చేసిన ఫార్ములాస్ మాత్రమే నేను డిస్కస్ చేశాను. మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా చాలా ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఫార్ములా అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఈ యొక్క ఫార్ములాని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి లేదా అనేది ఖచ్చితంగా ఆ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.